అలా మాట్లాడతారేంటి డాడీ? నేనేంటో మీకు తెలీదా? అందుకే నేను చెప్పిందే జరగాలి. అర్థమైంది బావా. రేపు ఈ టైం కల్లా హోటల్ పేరుని గంగపాలు చేసేస్తాను. ఆ విష్ణు గాని బాలు గాని జైలుకు వెళ్ళేలా చేస్తాను. బాలు తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఏంటి బాలు, ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నావు? హోటల్ పెట్టి 1 month అయింది కదా మావయ్య. దానికి సంబంధించిన బిల్స్ అకౌంట్స్ అన్నీ కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్నాను. హోటల్లో 20% వాటా ఇస్తే నువ్వేదో పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకున్నాను. కానీ పగల హోటల్లోనూ రాత్రి ఇంట్లోనూ ల్యాప్టాప్ చూస్తూ కూర్చుంటున్నావు. చాలా పెద్ద పనోడు అయిపోయావురా. ఎంతకీ అకౌంట్స్ మాట ఏంట్రా? లాభమా నష్టమా? నష్టాలు రావడానికి హోటల్ని నడిపిస్తుంది బాలు కాదు, నేను. వన్ మంత్లో మొత్తం ప్రాఫిట్లోనే ఉన్నాం మావయ్య. ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే, విష్ణు, న్యూ అన్నపూర్ణ హోటల్లో మనం చూసుకోవాల్సింది లాభాలు కాదు, క్వాలిటీ. పెంచుకోవాల్సింది సంపాదన కాదు, జనంలో మంచి పేరు, నమ్మకం. ఆ పేరు హోటల్కి నీ పేరు పెట్టడం వల్ల ఏమీ రాలేదమ్మా. జాగ్రత్తగా నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి వచ్చింది. అందుకే కస్టమర్లు అంతలా వస్తున్నారు. ఏ విష్ణు, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేనేమన్నాను? హోటల్ బిజినెస్ పెట్టాలన్న థాట్ నాది. ప్లేస్ కూడా నేనే సెలెక్ట్ చేశాను. అప్పుడు అందరూ వద్దన్న వాళ్లే కదా. కానీ ఇప్పుడు రిజల్ట్ చూసారా? అయినా నీకెందుకురా, 20% షేర్ హోల్డరు కదా. నీ వాటా డబ్బులు నువ్వు తీసుకోలే, నేనే వెగ్గొట్టను. మీ నాన్నేమో మా నాన్న వెనక, నువ్వేమో నాతో పాటు హోటల్లో చేరి బాగానే బతికేస్తున్నారు. విష్ణు, సరే, ఆ అకౌంట్స్ అన్నీ ఫీడ్ చేసి నాకు వచ్చి చూపించు రేపు. అన్నయ్య, నా కొడుక్కి హోటల్లో 20% ఏం అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావే? షేర్ వద్దంటవేంటి? మీకు తెలీదు, మీరు ఊరుకోండి. వీడికే షేరు అవసరం లేదు. క్యాటరింగ్ చూసుకుంటూ మనతో పాటు ఇంట్లోనే ఉంటాడు. లేదంటే ఏదైనా ఉద్యోగం చేసుకుని పోతాడు. నిర్మల, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఈ మాట నన్ను అడుగుతున్నావు కానీ విష్ణుని ఎందుకు అడగలేదన్నయ్య? వాడేమన్నాడు విన్నావు కదా. నిర్మల, వాడేదో చిన్నతనంతో అలా. ఇవి చిన్నతనంతో వచ్చిన మాటలు కాదురా. మా ఆయనన్నా నేనేమనుకోను, కానీ నా కొడుకునంటే మాత్రం నన్ను క్షమించండి అన్నయ్య. అత్తయ్య, మా అమ్మేదో అనేసింది, తన మాటలేం పట్టించుకోవద్దు. అయినా విష్ణుగాడి గురించి నాకు తెలిసిందే కదా. వాడన్నాడని నేనేమన్నా ఫీల్ అవుతానా? నేనేం ఫీల్ అవ్వలేదు. మీరేమనుకోకండి. ఏమండి, ఏంటండి వీడు? ఏం మాట్లాడుతున్నాడో అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. నా పేరు పెట్టినందుకు హోటల్కి పేరేమీ రాలేదు అంటున్నాడు. సరే, నన్నే ఉన్నా పర్వాలేదు, కానీ ఆ హోటల్ కోసం బాలు ఎంత కష్టపడుతున్నాడో తెలుసు కూడా.
వాడిలా మాట్లాడుతున్నాడేంటి?